ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమ. ఈరోజు మనము సత్సంగంలో నిజ జీవితానికి సాయి బోధలు అనే శీర్షికలో శ్రేయం ప్రియం అంటే ఏంటి వాటి విషయాల గురించి కొంచెం తెలుసుకుందాము. ఈ విషయమై సాయి సచ్చరితలో కూడా అద్భుతమైనటువంటి చర్చ, మన నిజ జీవితానికి ఉపయోగపడేటువంటి సూచనలు దాంట్లో కనిపిస్తాయి అన్నమాట. వాటిని ఆధారంగానే చేసుకుని మనం ఈరోజు మాట్లాడుకుందాము. ప్రియమైనవన్నీ మనకి శ్రేయం కాకపోవచ్చు, అలానే శ్రేయమైనది అంటే మనకి ఏది మంచిదో అది మనకు ఇష్టం లేకపోవచ్చు, అంటే ప్రియం కాకపోవచ్చు. ప్రియమైనది అంటే మనకు ఇష్టమైనవి, కానీ ఒక్కొక్కసారి అవి మనకి పనికొచ్చాయి కాకపోవచ్చు అనమాట, అంటే శ్రేయం కాకపోవచ్చు. అట్లానే శ్రేయం అనుకున్నవి మనకి ఇష్టం లేకపోవచ్చు అనమాట. ఈ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్రేయప్రియాల మధ్య మన జీవితం ఎప్పుడూ ఊగిసలాడుతూ ఉంటుందన్నమాట. మనకి ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుందన్నమాట. ఒక్కోసారి ఈ వ్యక్తిత్వం సమాజం కోసమా అన్నట్లు ఉంటుందన్నమాట. దీని వెనక ఒక మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనకు ఇష్టమైనవి అంటే ప్రియమైనవి మనము మన కుటుంబం కోసమో సమాజం కోసమో మన కోరికలను అణిచిపెట్టుకొని ఉండొచ్చు అన్నమాట మనం. కానీ దీని మూలంగా మనిషిలో ఒక అసంతృప్తి మొదలవుతుంది. దీనిలో నుంచి నిర్లిప్తత, బాధ, దుఃఖము కలుగుతాయి అన్నమాట. లోకంలో చాలామంది పరిస్థితి ఇట్లానే ఉండొచ్చు. కానీ కొంతమంది ఇవేమీ లెక్క చేయకుండా వాళ్ళకు ఇష్టమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు బయటకు అన్ని సుఖాలను అనుభవిస్తున్నట్లు మనకు అనిపించవచ్చు, కానీ వారిలో ఒక అభద్రతా భావం ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఈ ఈ అభద్రతా భావమే వారిని తప్పుదోవ పట్టేట్లు చేస్తుందన్నమాట. వారిని వివేకహీనులుగా, మందబుద్ధులుగా మారుస్తుందన్నమాట. చీకటి వెలుగులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నా అవి పరస్పరం భిన్నంగా ఉంటాయి. అలానే శ్రేయప్రియాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఏది నిజమో ఏది నిజం కాదో తేల్చుకోలేని పరిస్థితి ఉంటుంది. మానవులుగా మనము ఈ రెంటిలోనున్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. మన ఋషులు చూపించిన మార్గాన్ని మనం ఎప్పుడో వదిలేశాము. అందుకే మానవ జీవితం మరింత దుర్భరమైపోయింది. అందరం క్షణిక సుఖాల కోసం పరుగులు తీస్తూ ఉంటాం. ప్రియమైన వాటి కోసం పరుగులు తీసే మనసు గలవారు స్వార్థంతో పతనమైపోతారు. అందుకే ఈ రెంటి మధ్య భేదం తెలుసుకోవాలి, మన జీవితాలని మార్చుకోవాలి. సాయి చేసిన ప్రతి బోధలో ఈ తత్వం కనిపిస్తూ ఉంటుంది. సరే, శ్రేయాలు ఏవి, ప్రియాలు ఏవి? ఈ రెంటిని మానవులు బాగా తెలుసుకున్న స్వతంత్ర బుద్ధి కలవారవటం వలన రెంటిలో దేనిని గ్రహించాలి అన్నది వారి అధీనంలోనే ఉంటుంది. అయినప్పటికీ రెండూ లభించినప్పుడు దేనిని గ్రహించాలో నిర్ణయించుకోవటం కష్టం. శ్రేయము వివేక రూపమైతే ప్రేయం అవివేక రూపం. శ్రేయాలకు సంబంధించిన విషయాలు కేవలం జ్ఞానానికి సంబంధించినవి, ప్రేయాలు అజ్ఞానానికి సంబంధించినవి. ప్రేయాలు వివేకులను ఎప్పుడూ పొరపాటు పడనివ్వవు. అంటే వివేకులు చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట, అర్థం చేసుకుంటారు. మరి శ్రేయాలు అజ్ఞానులకు రుచించవు. మంచివి, మనకు పనికొచ్చేవి అన్నవి ప్రియం అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ శ్రేయం అనేది రుచించదన్నమాట. ఇంద్రియ విషయ సుఖాలపై కోరిక ప్రబలంగా ఉన్నంత వరకు, వివేక వైరాగ్యాలు లేనంత వరకు ప్రేయాలే మధురంగా ఉంటాయి. నీళ్లు పాలు కలిసిపోయినట్లు ఈ శ్రేయప్రియాలు కలిసిపోయి ఉంటాయన్నమాట. కేవలము ధీరులు, బుద్ధిమంతులు మాత్రమే శ్రేయాన్ని అపేక్షిస్తారు. మానస సరోవరంలోని హంస పాలను మాత్రమే సేవించి నీటిని వదిలేస్తుంది అని చెప్పి మనకి చెప్పబడింది. అలానే వివేకవంతులు శ్రేయాన్ని మాత్రమే గ్రహించి ప్రియానికి విముఖంగా ఉంటారు. కానీ వివేకం లేనివారు
శరీరము, సంతానము, ధనము, గౌరవం మొదలగు యోగక్షేమాల వెంటపడి ఒక్క ప్రేయాలనే సాధించుకుంటారు. మనం శ్రేయాన్ని తెలివిగా గ్రహించటం, ప్రియంలో ఉన్న అనర్థాన్ని అర్థం చేసుకోవటమే పురుషార్థం అని అంటారు. సరే, ఈ చిక్కుముడిని విప్పటం ఎలా? ఏది శ్రేయమో ఏది ప్రియమో అర్థం చేసుకోవటం ఎలా? మనం అసలు ఈ విషయం ఎందుకు అర్థం చేసుకోవాలి? ప్రపంచం యొక్క చక్రభ్రమణం అంతుపట్టనిది, అహర్నిశలు ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. అంటే మానవులు త్రితాపాలను అనుభవిస్తూ సహిస్తూ ఉంటారు. దానివలన అత్యధికమైన దుఃఖాలను సహిస్తూ విసిగిపోయి వానిని తొలగించుకోవడానికి సుఖకరమైన సాధనాలను వెతుకుతారన్నమాట. ఈ భరించలేనటువంటి ఈ భవచక్ర భ్రమణం అంటే జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ ఉంటారు. ఈ భ్రమణం ఆగటానికి ఏ ఏ సాధనాలు ఉన్నాయి అని చెప్పి అన్వేషిస్తూ ఉంటారు. గొప్ప భాగ్యం వలన ఇటువంటి బుద్ధి పుట్టినప్పుడు పురుషార్థం అనేది ఉదయిస్తుంది. ముందుగా శ్రేయం దేనిలో ఉంది అని నిశ్చయంగా తెలుసుకోవాలి. అంటే ఏది మనకి మంచిది అనేది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఏవైనా ప్రతిబంధకాలు కలిగితే వానిని పూర్తిగా తొలగించుకోవచ్చు అన్నమాట. ఇక్కడే పురుషార్థాలు కళ్ళెదుట గట్టిగా నిలబడతాయి. కనుక బుద్ధితో బాగా నిశ్చయించుకొని శ్రేయాల కొరకు పోరాడాలి. మన శాస్త్రాలు నిత్య అనిత్య వస్తు వివేకం గురించి చెప్పటం జరిగింది. ఏది నిజమో ఏది అశాశ్వతమో తెలుసుకోవాలి. ఈ విచక్షణ రావాలి అంటే దైవము మరియు గురుకృప కావాలి మనకి. మన పుణ్యము, సదాచారము, సత్సంగము మనలను ఆ దారిలో నడిపిస్తాయి. స్వప్నంలో బంగారపు వడిగళ్ల వాన పడుతుంది అనుకోండి. సరే, ఇవన్నీ అవసరానికి పనికొస్తాయి, నేను గొప్ప ధనవంతుడిని అయిపోతాను అని చెప్పి అత్యంత శ్రమతో వాటిని మూట కట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ స్వప్నంలో నుంచి మెలకువ రాగానే అవి మాయమైపోతాయి. కనిపించే వాటిని, కనిపించని వాటిని అనుభవించాలన్న తృష్ణ, కోరిక ప్రతిబంధకం అవుతుంది. ముందు దీనిని సమూలంగా తీసివేయాలి. మన బుద్ధికి అందని దానిని, నిత్యమైన దానిని, నాశనం లేని దానిని మనం చూడలేము. కానీ ఈ వివేకాన్ని ఒక సాయి లాంటి గురువు మాత్రమే ఇవ్వగలరు. కామక్రోధాలనే మనోవృత్తులు జ్ఞానప్రాప్తిని మనకు కలగకుండా చేస్తాయి, మన వివేకాన్ని దెబ్బతీస్తాయి. అందుకనే ఇక్కడ ఒక ఉదాహరణని మనం అర్థం చేసుకోవాలి. కర్పూరం కనుక మనం తీసుకొని మనం హారతి చేసినప్పుడు దీపంతో వెలిగిస్తే ఏమవుతుంది? అదే కర్పూరము దీపమై వెలుగుతుంది. అలానే మనము వివేకంతో శ్రేయాన్ని ఆశ్రయిస్తే మనలో జ్ఞానదీపం వెలుగుతుంది. ఒక్కసారి ఈ దీపం వెలిగితే మనలోని వివేక వైరాగ్యాలు, ఈ ప్రియాలు అనేటువంటి చీకటిని తొలగిస్తాయన్నమాట. నిశ్చలమైన మనస్సుతో ఆత్మానుసంధానం చేసేవాడు ఒక్కడే జ్ఞాన సంపన్నుడు. అంతఃకరణంలోని అంటే మన మైండ్లోని కలవరం కారణంగా ఎప్పుడు అశాంతిగా ఉండేవారు ఇంద్రియ లోలత్వం వలన మనసులో ఆందోళన పడేవారు జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరన్నమాట. అంటే ఏంటి? మన మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. సదాచారంతో శాస్త్రాలను తెలుసుకొని శ్రేయాన్ని ఆశ్రయించిన వారు మనసులో సంతృప్తిగా ఉంటారు. మనసు ఎప్పుడు చెడుగా ఉన్నవారికి శాంతి ఉండదు. వారికి ఈ పరమాత్మ ప్రాప్తి కలుగదన్నమాట. జనన మరణ చక్రాల వలయంలో ఇరుక్కోక తప్పదు. మంచివి మరియు శ్రేయమైన అంటే విహిత కర్మలు చేయకపోతే చిత్తశుద్ధి జరగదన్నమాట. చిత్తశుద్ధి లేక జ్ఞాన సంపాదన సంభవం కాదు. పరిశుద్ధమైన అంతఃకరణంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై శమధమాది సాధన సంపత్తి లభించి ఈ శరీరమునందే మోక్షప్రాప్తి కలుగుతుంది. సాయి మనలను ఈ మార్గంలో నడిపించడానికే వచ్చారు. ఆయనను నమ్ముకున్నచో
మనకు ఏది మంచిదో అంటే ఏది శ్రేయమో అదే ఇస్తారు. మనల్ని ప్రియమైన మరియు దుఃఖకారకము అయినటువంటి వాటి నుండి రక్షిస్తూ ఉంటారు. ఇది కేవలం సాయి లాంటి సద్గురువులకే సాధ్యపడుతుంది. ఈ నిజాన్ని అర్థం చేసుకొని మన సద్గురువు అయినటువంటి సాయిని శ్రద్ధాసబూరీలతో మనము మన మనసుల్లో నిలుపుకోవాలని ఆశిస్తూ ఈ సత్సంగాన్ని ఇంతటితో సశేషం చేద్దాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.